హలో స్టూడెంట్స్, ఇంతవరకు మీరు అర్థమెటిక్ మీన్, మీడియన్ మరియు మోడ్ నేర్చుకున్నారు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో భాగంగా మనం ఈరోజు జామెట్రిక్ మీన్ నేర్చుకోబోతున్నాం. సో జామెట్రిక్ మీన్ తెలుగులో గుణ మధ్యమం అంటారు. సో దీని డెఫినేషన్ గురించి వస్తే, జామెట్రిక్ మీన్ ఇస్ ద nth రూట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ నంబర్స్. ఫ్రెంట్ మరియు విలియమ్స్ల ప్రకారం సిరీస్లోని n అంశాల లబ్ధానికి nవ మూలాన్ని గుణ మధ్యమము అని నిర్వచించవచ్చు. ఓకే, సో మధ్యమాలలో ఖచ్చితంగా సగటును లెక్కించడానికి సంవర్గమానాల ఆధారంగా లెక్కించే మధ్యమమే గుణ మధ్యమం. సంవర్గమానాలు అంటే లాగ్స్ అన్నమాట, లాగరిథం టేబుల్స్ ఆధారంగా. ఓకేనా? సో గుణమధ్యమం is equal to nth root of x1 into x2 into x3. ఈ విధంగా మనం ఫార్ములా రాసుకుంటాం. ఇక్కడ x1, x2, x3 అనేవి వివిధ విలువలు సిరీస్లోని, శ్రేణిలోని లేదా సిరీస్లోని రెండు అంశాలను ఇచ్చినట్లయితే రెండు అంశాల వర్గాలెన్నో, మూడు అంశాలను ఇచ్చినట్లయితే ఘనాలెన్నో లెక్కగట్టి గుణ మధ్యమాన్ని గణిస్తారు. ఓకే, గుణ మధ్యమంలోని సిరీస్లో అంటే శ్రేణిలో ఇచ్చిన ప్రతి అంశాన్ని లెక్కలోకి తీసుకుంటారు. ప్రతి అంశాన్ని లెక్కలోకి తీసుకుంటారు. గుణ మధ్యమాన్ని వ్యక్తిగత అంటే ఇండివిజువల్, విచ్ఛిన్న, డిస్క్రీట్, అవిచ్ఛిన్న, కంటిన్యూస్ సిరీస్లో గణన చేస్తారు. ఓకే స్టూడెంట్స్, అర్థమెటిక్ మీన్ మరియు జామెట్రిక్ మీన్ ఇవి రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనము వాటాలలో పెట్టుబడి పెడతాం కదా, వాటికి అంటే ఆ పెట్టుబడుల ద్వారా ఎంత రిటర్న్ వస్తుంది అని క్యాల్కులేట్ చేయడానికి అర్థమెటిక్ మీన్ మరియు జామెట్రిక్ మీన్ వాడతారు. ఓకే, సో ఈ అర్థమెటిక్ మీన్ అనేది హయ్యర్ రిటర్న్స్ అంటే పీపుల్ యూజ్ అర్థమెటిక్ మీన్ టు రిపోర్ట్ హయ్యర్ రిటర్న్స్ విచ్ ఆర్ నాట్ ద కరెక్ట్ మెజర్ ఆఫ్ క్యాల్కులేటింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అర్థమెటిక్ మీన్ ఎందుకు హయ్యర్ రిటర్న్స్ రిపోర్ట్ చేయడం కోసము రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద అర్థమెటిక్ మీన్ క్యాల్కులేట్ చేస్తారు, హయ్యర్ రిటర్న్స్ ను రిపోర్ట్ చేయడానికి. బట్ దట్ ఈస్ నాట్ ఎ రైట్ మెథడ్. సో సిన్స్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎ పోర్ట్ఫోలియో ఓవర్స్ ఇస్ డిపెండెంట్ ఆన్ రిటర్న్స్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్. పోర్ట్ఫోలియో అంటే వివిధ ఒకే కంపెనీలో కాకుండా వివిధ కంపెనీలలో వాటాలలో పెట్టుబడి పెట్టడాన్ని పోర్ట్ఫోలియో అంటాము. సో మొత్తానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ను మనకు లెక్కించడం కోసం అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ హెల్ప్ అవుతాయి. అర్థమెటిక్ మీన్ కంటే జామెట్రిక్ మీన్ ఇంకా మనకు ఖచ్చితంగా రిటర్న్స్ ను ఎస్టిమేట్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ జామెట్రిక్ మీన్ మనము ఫైండ్ అవుట్ చేయడానికి ఇండివిజువల్ సిరీస్ లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఫార్ములా ఏమంటే యాంటీలాగ్ సమ్మేషన్ log x divided by n. ఇది ఫార్ములా. సో సమ్మేషన్ log x అంటే ఇక్కడ x వాల్యూస్ ఉన్నాయి. ఆ x వాల్యూస్ కు మనము లాగరిథం టేబుల్కి వెళ్ళి లాగ్ కనుక్కోవాల్సి ఉంటుంది. కనుక్కున్న తర్వాత మనం ఇక్కడ ఆ టోటల్ వాల్యూ చేసుకొని వచ్చే వాల్యూనే సమ్మేషన్ log x వాల్యూ అంటాము, సమ్మేషన్ log x వాల్యూ అంటాము. ఓకేనా? n అంటే ఇవి n అయితే ఉన్నాయి, 1 2 3 4 5 6 6 ఉన్నాయి కాబట్టి 6 అని ఇక్కడ రాసుకుంటాం ఫార్ములాలో. రైట్? సో ఫస్ట్ ఏం చేయాలి? అసర్టైన్ లాగరిథమ్స్ ఆఫ్ వేరియబుల్ x, వీటికి మనము లాగ్ కనుక్కోవాలి. ఓకేనా? ఆ తర్వాత దానికి ఏమని పేరు పెడతాం? సమ్మేషన్ log x అని పేరు పెడతాం. ఇట్లా. రైట్? ఆ తర్వాత సమ్మేషన్ log x ని n తో డివైడ్ చేయాలి. రైట్? ఎంతో డివైడ్ చేసిన తర్వాత యాంటీ లాగ్కి వెళ్ళాలి. మరి యాంటీ లాగ్కి వెళ్ళి అక్కడ వచ్చిన వాల్యూను యాంటీ లాగ్ లో చూడాలి. చూసి మనం జామెట్రిక్ మీన్ క్యాల్కులేట్ చేస్తాం. సో మై డియర్ స్టూడెంట్స్, మనం ప్రాబ్లం చేస్తాము, జాగ్రత్తగా వాచ్ చేయాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే స్టూడెంట్స్, మనం నంబర్ 1 కు log x కనుక్కుందాం ఫస్ట్. సో log x అంటే లాగరిథం టేబుల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. లాగరిథం టేబుల్స్
సో ఇక్కడ నంబర్ 1 అంటే ఇక్కడ 1 నుంచి ఉండవు మనకు. లాగరిథం టేబుల్స్ 10 నుంచి ఉంటాయి. 10 to 99 వరకు ఉన్నాయి. 10 to 99, ఎస్ 99 వరకు ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ 1 లేదు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే 1 కు 10 లో చూడాలి. సో 10 లో చూసినప్పుడు మనకు ఏమొస్తుంది అంటే జీరోస్ ఉన్నాయి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 10 లో ఫస్ట్ పాయింట్ అన్నమాట. సో దట్ మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ 0 పెట్టి 4 సున్నాలు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సింగిల్ డిజిట్స్ ఉన్నప్పుడు మనం 0 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 0 పెట్టుకుంటాం, రైట్. 29 అంటే డబుల్ డిజిట్స్ ఉన్నప్పుడు ఇక్కడ 1 పెట్టుకోవాలి. 1 పాయింట్ అని. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి అంటే హండ్రెడ్స్ లో ఉన్నాయి అన్నమాట. టెన్స్ లో ఉన్నప్పుడు సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు 0 పెడతాము. టెన్స్ లో ఉన్నప్పుడు 1 అని పెడతాము. ఓకేనా. 1 పాయింట్ అని. హండ్రెడ్స్ లో ఉన్నప్పుడు మనము 2 పాయింట్ అని పెడతాము. ఓకే, 2 పాయింట్ అని. సో ఇక్కడ 2 పాయింట్, ఇక్కడ 2 పాయింట్ అని పెడతాం. ఆ తర్వాత లాగ్స్ చూడాలి. సో 1 మనం చూసినప్పుడు 10 లో అన్నమాట. ఓకే, 0 రైట్, అది వచ్చింది. ఆ తర్వాత 7 కూడా లేదు, ఎందుకంటే మనకు స్టార్ట్ అయ్యేది 10 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం 70లో చూడాల్సి ఉంటుంది. 70లో ఏముంది, 8451 ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం 8451 అని ఇట్లా రాసుకుంటాం. ఓకే, తర్వాత 29 డైరెక్ట్ గా మనం చూసుకోవచ్చు ఇక్కడే. 29 లో 4624 అని ఉంది. 4624. సో 4624. ఓకేనా. తర్వాత 92 చూడాలి. 92 ఇక్కడ 939. సో 9638 ఉంది. 92లో 9638. 9638. తర్వాత 115. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 115 అంటే మనకు ఎంతవరకు ఉంటాయి, 99 వరకే ఉంటాయి కాబట్టి లాగరిథం టేబుల్స్ 11లో 5వ ప్లేస్ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. 11 ఎక్కడుంది, ఇగో ఇక్కడ. 11లో 5వ ప్లేస్ అంటే దీంట్లో ఈ ప్లేస్ అన్నమాట. అంటే 0607. ఓకే. సో మరి ఇక్కడికి వచ్చి మనం 0607. ఆ తర్వాత 375. 37కి వెళ్ళాలి. 37 ఎక్కడుంది, ఇక్కడ. 37లో 5th వాల్యూ. ఇట్లా స్ట్రైట్ గా ఇట్లా చూసుకోవాలి మనం. 37లో 5th వాల్యూ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్, 5740 నా? యా, 5740. 5740. సో టోటల్ చేసింది అంటే ఎంత వస్తుందంటే 8 పాయింట్, ఇవన్నీ చూస్తే 8.9060. ఓకే స్టూడెంట్స్, 8.9060. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం, వీఆర్ గోయింగ్ టు find out the answer in this for this formula. So what is the formula for geometric mean in individual series? Geometric mean is equal to, okay, antilog of summation log x by n. So when you summation log x is equal to 8.9060. n is equal to 6. Okay, so now the 8.gm is equal to 8.9060 divided by 6. So that comes to how much, 1.4843. that comes to 1.4843. When you divide 8.9060 with 6, you get this one. So for this you have to see antilog. Okay, antilog ఎట్లా చూడాలి, యాంటీలాగ్ 48లో 4 చూడాలి.
ఓకే 48లో 48 అంటే మనం 48 ఇక్కడ ఉంది 48లో 4 అన్నప్పుడు 48లో 4 అన్నప్పుడు 3048. ఓకే ఆ తర్వాత ఏముంది 48 తర్వాత 4 చూసినాము, తర్వాత 3 మీన్ డిఫరెన్స్ చూడాలి. 3 మీన్ డిఫరెన్స్ అంటే 48లో 4 ఎంత ఉంది 3048 కదా. మీన్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఉంటుంది మీన్ డిఫరెన్స్ లో ఇక్కడ 3లో 2 వాల్యూ అనమాట. ఎగ్జాక్ట్లీ 48 స్ట్రైట్ గా చూసి ఇక్కడ 3 కదా, పాయింట్ ఏముంది ఇక్కడ 48 4 3 కదా, 48 4 3. సో 48లో 4th వాల్యూ చూడాలి, మీన్ డిఫరెన్స్ లో 3 చూడాలా అని అర్థం ఇక్కడ. ఓకే సో 48లో ఎంత ఉంది 48లో 4th వాల్యూ 3048 ఉంది. ఓకేనా, తర్వాత 3 కూడా ఉంది కదా, 3 అంటే ఇక్కడ మీన్ డిఫరెన్స్ చూడాలి. ఇగో ఇది 1 2 3 ఉన్నాయి చూడండి. స్ట్రైట్ గా వెళ్తే మనం 48 స్ట్రైట్ గా ఇట్లా వచ్చిందంటే 2 అన్నమాట. అంటే 3048 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3050. ఓకే 3050. సో మనం యాంటీలాగ్ ఆఫ్ 1.4843 is equal to what is 3048 plus 2, that comes to ఇది మీన్ డిఫరెన్స్ అన్నమాట. ఇది మీన్ డిఫరెన్స్. ఓకే 48లో 4 ఈ వాల్యూ, 3 వాల్యూ 2 అన్నమాట. దట్ కమ్స్ టు 3050. ఓకే సో ఇప్పుడు మనము బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాల్యూస్ ఏం చేసాము, ఇక్కడ 1 ఉన్నప్పుడు 0 పెట్టుకుంటూ వచ్చాం కదా, 7 ఉన్నప్పుడు 0, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 అనుకుంటాం. ఇక్కడ ఏముంది 1 అని ఉంది కాబట్టి ఓకే 2 అంటే 1 + 1 యాంటీ లాగ్ అంటే ఆపోజిట్ కదా, అంటే 2 ప్లేసెస్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది ఇట్లా అది. సో జామెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 30.50. దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్.